43వ యెషయా గ్రంథము 18, 19 వచనాలు చదువుకుందాం. త్రోవను కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. ఆమేన్. చాలు. ఈ దినమున ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న అమూల్యమైనటువంటి చక్కటి అద్భుతమైన మాట, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. ముందు జరిగిపోయినవి నీ జీవితంలో ఇక జ్ఞాపకము చేసుకోవద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవద్దు అంటే, దేవుడు ఒక నూతన కార్యం, నూతన క్రియ ఈ మాటలు వింటున్న వారి జీవితంలో చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏంటా నూతన కార్యం అంటే, అరణ్యం లాంటి పరిస్థితుల్లో అస్తవ్యస్తముగా నీ జీవితం ఉన్నా, అరణ్యము అంటే అడవి, అడవిలో దారి ఉండదు, ఒక దారి ఒక రోడ్డు లేనిది అరణ్యం. అరణ్యము లాంటి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో నీ జీవితం ఉన్న అరణ్యములో త్రోవ కలుగజేస్తానంటున్నాడు. ఎడారిలాగా ఎండిపోయిన స్థితిలో నీ జీవితం ఉన్న ఎడారిలో సెలయేర్లను ప్రవహింపచేస్తానంటున్నాడు. ఈ చక్కటి దివ్యాశీర్వాదాలు నీవు పొందుకోవాలి అంటే నీవు చేయవలసింది మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకూడదు. దేవుని సన్నిధికి వచ్చే వరకు జరిగిన ఏ విషయాన్ని కానీ ఇక జ్ఞాపకం చేసుకోకు. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ నీ ఉన్నప్పుడు నీ జీవితంలో కార్యము జరగదు. అది నీకు సంతోషకరమైనదైనా, బాధ పెట్టినదైనా, దుఃఖకరమైనదైనా, ఎంతో పోగొట్టుకున్నదైనా, ఎంతో అవమానకరమైనదైనా, ఇక దానిని నీవు ఇప్పుడు విడిచిపెట్టగలిగినట్లయితే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, నేడే నేనొక నూతన క్రియ చేయబోతున్నాను అంటున్నాడు దేవుడు. నీవు అనుకుంటున్నావేమో, కొన్ని రోజులు భక్తిగా ఉన్నా, కొన్ని రోజులు భక్తిహీనతలో ఉన్నా, మొన్నటి వరకు అన్ని పోగొట్టుకున్నా, ఇక ఉదయకాలమున లేచి ఇక నా పరిస్థితి ఏంటి, పోగొట్టుకున్నది ఎలా పొందుకుంటాను, ఇంత అవమానము, ఇంత అనారోగ్యము, ఇంత నిష్ఠూరము, ఇవన్నిటి గురించి ఆలోచించి ఇన్ని దినములు విసుగు చెందావేమో. ఈ దినమున వాటి నుంచి నిన్ను విడిపించాలనే విమోచకుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మునుపటి వాటిని చదువుదాం మరొక్కసారి ఆ మాటను. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. ఆమేన్. ఆలోచించవలసిందేంటి? నూతన క్రియ, కొత్త పని అయిపోయింది. నీ జీవితం అనుకున్న నీ జీవితాన్ని ఈ సమయంలో దేవుడు దివ్యమైన ఆశీర్వాదాలతో ఆరంభించబోతున్నాడు. దానిని గురించి ఆలోచించాలి. ఆలోచించవలసింది నీ కోల్పోయిన నీ గతాన్నో, కురింగిపోతున్న నీ పరిస్థితినో, నష్టపోయినటువంటి పరిస్థితులను వాటిని బట్టి ఇక ఆలోచించకు. వాటిని ఆలోచించుట వలన కలిగేది బాధ, నిరాశ, అసమాధానం, సంతోషం ఉండదు. మునుపటి వాటిని గురించి ఆలోచించనయ్యా, పూర్వకాలపు సంగతులను తలంచుకొనను, నేడు మీరు నూతన క్రియ చేస్తానన్న దాని గురించే నేను ఆలోచిస్తానని ఈ దినమున నీ ఆలోచన దేవుని వాక్యం వైపు నీవు మరల్చగలిగినట్లయితే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు దేవుడు. ఎప్పుడు ఎవరిని చులకనగా చూడకూడదు. రెండవది, నిన్ను లాస్ చేసిన వాళ్ళు లాస్ చేయించవచ్చు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇబ్బంది పెట్టవచ్చు. వారిని గురించి ఏడుస్తూ కన్నీళ్ళు కారుస్తూనే ఉంటావు. కన్నీళ్ళు కార్చడం మానాలంటే నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని క్షమించి వదిలేసి. ఇదొక అనుభవం.
అన్నటువంటి ఆలోచనలకి నీవు రావాలి. చాలామంది రావటం లేదండి. కారణం ఏంటి అంటే కోల్పోయినదే గొప్పదనుకుంటున్నారు, కానీ దేవుడు ఇచ్చే దాని గురించి ఆలోచించటం లేదు. యెషయా గ్రంథము ద్వారా ఈ ఆగస్టు మాసపు మొదటి ఆరాధనలో దేవుడు మాట్లాడుతున్న ఆ మాటను గురించి ఆలోచించడం స్టార్ట్ చేయి. అవి ఇవి ఆలోచించే శక్తి లేని పరిస్థితుల్లో మెలిగిపోతున్నారు. దేవుడు చేసే నూతన క్రియ, ఇదిగో నేనొక నూతన క్రియ. ఆ నూతన క్రియ ఏంటి అంటే అస్తవ్యస్తమైన నీ జీవితాన్ని ఒక చక్కటి రాజ మార్గాన్ని ఏర్పాటు చేయగలిగిన దేవుడు. ఎడారిలాగా ఉన్న నీ జీవితాల్లో సెలయేరులను ప్రవహింప చేయగలడు దేవుడు. దాని గురించి ఆలోచించండి. దేని గురించి ఆలోచిస్తున్నారు? వాక్యం చెప్పేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు. దేవుడి యొక్క మాటకు మనము విలువనిచ్చిన వారముగా మనం ఉండాలి. కోల్పోయిన వాటిని గురించి వదిలేసి రానున్న వాటి గురించి, దేవుడి ఆశీర్వాదాలను గురించి ఆలోచించడం స్టార్ట్ చేయి. ఎన్ని అద్భుతాలు దేవుడు చేయలేదు. ఎంతమంది జీవితంలో మూడుబారిపోయిన స్థితిలో ఉన్న జీవితాలను దేవుడు ఫలింప చేయలేదు. ఎంత క్రిటికల్ పరిస్థితిలో ఉన్న వారిని దేవుడు విడిపించలేదు. ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నా, దేనిని బట్టి ఆలోచిస్తున్నా, అది పోయింది, ఇది పోయింది, అది కోల్పోయానా, ఇక చాలు ఆలోచించేది. దేవుడు చేసే నూతన క్రియ ఇప్పుడే రైట్ నౌ ఇప్పుడే దేవుడు స్టార్ట్ చేస్తాడు. అరణ్యములో త్రోవ కలుగజేసే దేవుడు, ఎడారిలో సెలయేరులను ప్రవహింపజేయగలిగిన దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాన్ని చేయడం దేవుడు స్టార్ట్ చేస్తున్నాడు. అయితే నీవు చేయవలసింది ఏంటి అంటే దేవుని గురించి ఆలోచించాలి. నీ పరిస్థితిని గురించి ఆలోచించకు. పరిస్థితిని మార్చగలిగిన పరిశుద్ధుడైన దేవుని శక్తిని గురించి ఆలోచించు. ఆయన మనస్సుని గురించి ఆలోచించు. దేవుని గురించి ఆలోచించే వాళ్ళు ఇతరులను చులకనగా చూడరండి. నీ ఎదురుగున్న వాళ్ళను యోగ్యులుగా ఎంచుకోవాలి. అలా ఎప్పుడు ఎంచుకోగలుగుతారంటే దైవాత్మతో నింపబడి దేవుని ప్రేమించినప్పుడు, దేవుని శక్తిని ఆశ్రయించిన వారు అలా ఆలోచిస్తారు. ఆ లోకములో ఉన్న లోకాన్ని, లోకాశలను ప్రేమించేవారు ఎంతటి వారినైనా వారెంత వీరెంత అని లోకపు మాటలు మాట్లాడుకుంటారు. అలా వద్దు. నీవు ఆలోచించవలసింది నిజ దేవుడు, జ్యోతిర్మయుడు, లోకరక్షకుడైన దేవుడు నీ జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడు. ఈ దినమున ప్రభువు సన్నిధికి వచ్చి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన క్రియ, వైరాగ్యమైనటువంటి పరిస్థితి, ఇక ఎందుకు నా జీవితం అనుకునే పరిస్థితిలో నీవున్న వైరాగ్యాన్ని వైభవముగా మార్చగలడు దేవుడు. దుఃఖముతో, బాధతో నీవున్న ఉల్లాసముగా నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. దాని గురించి ఆలోచించు. నా దేవుడు ఎట్లా చేస్తాడని ఆలోచించకు. ఎట్లయినా చేయగలడు, ఎంతైనా చేయగలడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడే దేవుడు అని ఆలోచించు. రెండవది, నీ ముందున్నవారు, నీ చుట్టూ ఉన్నవారి గురించి చులకనగా చూడకు, తక్కువగా చూడకు. కొందరు చూపులు విషపు చూపులండి. వాళ్ళు చూస్తూ ఉంటేనే మనిషి ఇంకా ఇబ్బంది పడేలాగుంటే అట్లుండకూడదు. ఎవరిలో ఏ యొక్క అద్భుత కార్యము దేవుడు చేస్తాడో మనకు తెలియదు. ఆయన పిల్లలం మనం. 5 రూపాయలు ఒక పెన్ను, 5 రూపీస్ పెన్ను. పెన్ను కాస్ట్ ఎంత? 5 రూపాయల పెన్ను 50 కోట్ల చెక్కు రాయగలదు కదా, రాయొచ్చా? 5 రూపాయల పెన్ను ఎంత అంటున్నావేమో. దేవుని పిల్లలను, దేవుని సన్నిధిని, అలాగే నీ ముందు ఉన్నవారిని, నీతో ఉన్నవారిని చులకనగా చూడడం మానే. దేవుని గురించి ఆలోచించే వాళ్ళు ఇతరులను చులకనగా చూడరు. ముందున్న వారిని యోగ్యులుగా ఎంచుకోవాలి. 5 రూపాయల పెన్ను 5 కోట్ల చెక్కు రాయగలదు. అంత గొప్ప ఆ యొక్క ఆధిక్యత పెన్నుకి ఇస్తాడు దేవుడు. నీకు నాకు ఇవ్వడా? ఇతరులను మనం గౌరవిద్దాం. ఎవరైనా బాధలో ఉంటే, ఇక నీకు సమస్య లేదు అంటున్నాడు, నూతన క్రియ నీ జీవితంలో చేస్తానంటున్నాడు, చెప్పిన వాడు చేసే దేవుడు, వాగ్దానమనిచ్చి నెరవేర్చే దేవుడు. ఇక నీవు చేయవలసింది ఆశీర్వాదాలు పొందుకొని. కొంతమందికి ప్రాబ్లం లేదు అంటే ఇతరుల మీద ఇక పడిపోతుంటారు. మేము చూస్తూ ఉంటాం.
నిజంగా వారికి ప్రాబ్లం ఉంటేనే మేలనిపిస్తుంది కొంతమంది జీవితంలో. ప్రాబ్లం లేదు అంటే ఇతరులను టార్గెట్ చేస్తారు. అట్లా ఉండకూడదు. నూతన క్రియ నేను చేస్తానన్న దేవుడు మన జీవితంలో నూతన క్రియ చేస్తాడని ఆలోచించే మనము ఎవరైనా ఇబ్బందిలో ఉన్న, అక్కరలో ఉన్న, ఆపదలో ఉన్న వారి కొరకు ప్రార్థించే వారముగా, వారికి సహకరించే వారముగా మనం ఉండాలి. దేవుని పిల్లలకు ఉండవలసిన మంచి లక్షణం అది. మొదటి మాటగా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, నేడే నూతన క్రియ జరగబోతుంది. ప్రతి ఒక్కరు సాక్ష్యం ఇవ్వాలి. నెక్స్ట్ వీక్ వచ్చి దేవుడి కార్యం చేశాడు, దేవుడి అద్భుతం చేశాడు. అయితే దేవుడు చేయాలా అన్నది దేవుని ప్రణాళిక. ఆయనకు నీవు ఛాన్స్ ఇవ్వగలిగితే కార్యం చేస్తాడు. నీకు ఇష్టం వచ్చినట్టు నీవు చేసుకుంటే, నీ సొంత నిర్ణయాలతో నీవు వెళితే దేవుడు నీ జీవితంలో కల్పించుకోడు. ఇంకా పదే పదే ముందు జరిగిన వాటిని, నిన్న జరిగిన వాటిని, ఉదయకాలమున జరిగిన వాటిని, లాస్ట్ సండే జరిగినవి, లాస్ట్ వెనస్డే జరిగినవి ఆలోచిస్తుంటే ఆ ఆలోచనలో ఉంటావా? నేడే నేను ఒక నూతన క్రియ చేస్తున్నానని చెప్పిన దేవుడిచ్చిన ఆ నూతన క్రియ గురించి ఆలోచిస్తావా? నేను అలా ఆలోచించానండి. దేవుడిచ్చిన వాగ్దానం గురించి ఆలోచించా. ఒక్క సెకండ్ అంతే, ఒక సెకండ్ ఆ మాట దేవుడు మాట్లాడిన వెంటనే ఆ పరిస్థితి కన్నా దేవుని మాటనే ఎక్కువ అనుకున్నా, ఆ మాటనే ఆధారం చేసుకున్నప్పుడు నూతన క్రియ చేస్తాడు దేవుడు. అద్భుత కార్యం చేస్తాడు దేవుడు. ఆశ్చర్య కార్యం చేస్తాడు దేవుడు. ఏం కోల్పోయావో, ఏం నష్టపోయావో, ఏమి ఇబ్బందిలో ఉన్నావో, ఎంత నిష్ఠూరములో ఉన్నావో, ఏ ఆదరణ లేని స్థితిలో ఉన్నావో, ఎట్లా ఉన్నా సరే దేవుడు కార్యం చేయడానికి దినమున ప్రభువు సన్నిధికి నిన్ను నడిపించాడు. కాబట్టి జాగ్రత్తగా జరిగిపోయిన దాని గురించి ఆలోచించక, ఆ రోజు ఉదయకాలమున సాక్ష్యం చెప్పాను. చర్చికి వెళ్ళినప్పుడు బాబును దేవుడు సేవకుడిగా ఏర్పరచుకున్నాడు అన్న దాని గురించి ఆలోచించాను. నీవు దేనినైనా యోచన చేయగా దానినే నేను స్థిరపరుస్తానని యోబు గ్రంథములో దేవుడు సెలవిస్తున్నాడు. మరి నిజముగా దేవుని వాగ్దానాలు నీ పట్ల నెరవేరుతాయని ఆలోచిస్తున్నావా? ఈ జీవితం ఇంతే, ఈ కుటుంబం ఇంతే, వీడు మారడు, అది మారదు అని ఆలోచిస్తున్నావా? నువ్వు ఆలోచించిందే నీకు జరుగుతుంది. ఈ దినము నుండి నూతనమైన ఆత్మ పొందుకొని నూతన స్వభావంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నింపబడాలి. నూతన క్రియ మీ జీవితాలలో జరగాలి. నూతన ఆశీర్వాదాలు పొందుకోవాలి. నూతనమైనటువంటి శ్రేష్టమైన బలభరితమైన జీవితాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అనుభవించాలి. ఆత్మీయ ఐశ్వర్యవంతులుగా, ఆర్థిక ఐశ్వర్యవంతులుగా, ఆరోగ్యవంతులుగా, అనేకులకు ఆశీర్వాదకరముగా, దేవునికి మహిమకరముగా ఆ అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఉపయోగించుకుంటావో వదులుకుంటావో ఛాన్స్ నీ చేతిలో ఉంది. ఎందుకు ప్రతిరోజు ప్రార్థించాలి కదా? ప్రతిరోజు ఈరోజు మాట చెప్పేశాడు కదా, ఇక నేను ప్రార్థన చేసుకోను, ఇక నువ్వు కార్యం చేసే అనకూడదు. ఒక రాజు ఉన్నాడట. ఆ రాజుకున్న ఏకైక కుమారుడు. రాజు అంటే బిజీగానే ఉంటాడు. మరి రాజు బిజీగా ఉంటున్నాడు. కుమారుడి ప్రతి పుట్టినరోజుకు, మరి అబ్రహాం ప్రిన్స్ బర్త్డే మనం ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నామో, ఆ రాజు వాళ్ళ కుమారుడి బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసి కొడుకుతో మాట్లాడి కొడుకుకు కావలసిన గిఫ్ట్స్ మొత్తం, కావలసిన సమస్తం ఇచ్చేస్తాడట. తిరిగి మళ్ళీ బర్త్డే రోజు మాత్రమే కొడుకుతో కలిసి ఆ రాజు సమయం కేటాయిస్తాడట. ఇలా జరిగిపోతా ఉంది. కొడుకు తండ్రి ఇచ్చిన కానుకలు, ఆ విలువైన వజ్రాలవి తీసుకొని సంవత్సరం అంతా సంతోషముగా గడిపేవాడు. అలా గడిచిపోయిన తర్వాత తిరిగి మరి ఒక బర్త్డే రాగానే తిరిగి తండ్రి ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్స్ తీసుకొని, అవన్నీ తీసుకొని తను సంతోషంగా గడిచిపోతా ఉండేవాడు. రోజులు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి. అయితే ఈ తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. ఆ తండ్రి ఎన్నో రాజ్యాలు
ఓడించి ఎన్నో రాజ్యాలు గెలుచుకున్నప్పటి సంతోషము కంటే, ఎంతో సంపద తెచ్చుకున్న దానికంటే తన కుమారుడితో గడిపే సమయము ఆ రాజుకు సంతోషంగా ఉందట. ఆ సంతోషం, కొడుకుతో మాట్లాడే సంతోషము, కొడుకు తనతో మాట్లాడే ఆ సంతోషము, ఆ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు కలిగే ఆనందము ఈ రాజుకు దేంట్లో ఉండటం లేదట. రాజు ఆలోచించాడు, కొడుకు బర్త్డే వచ్చింది, ఆ బర్త్డే రాగానే ప్రతి సంవత్సరము ఇంత పెద్ద గిఫ్ట్స్ ఇచ్చేవాడు, ఇంత ధనము అన్నీ ఇచ్చేవాడు. ఆ బర్త్డే రాగానే సంతోషంగా మరి బర్త్డే అయిపోయింది, కొడుకుని పిలిచి కొద్దిగా ఇచ్చాడట. ఈ బిడ్డ ఆశ్చర్యపోతున్నాడు, ఏంటి మా నాన్నకి నా మీద ప్రేమ తగ్గిపోయిందా, ఏంటి ఇలా చేశాడు, ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను ఎక్కువ వస్తుందని. మనుషులు అట్లా ఆలోచిస్తారు. ఆ బిడ్డ అన్ని రోజులు రాజు బిడ్డ, రాజకుమారుడు ఎన్నో విలువైనవి తండ్రి నుండి పొందుకున్నాడు. కానీ తండ్రి కొద్దిగా ఇవ్వగానే ఏంటిది అని అనుకుంటుండగా ఆ తండ్రి చెప్తున్న మాట, నా కుమారుడా తక్కువ ఇచ్చాను అనుకుంటున్నావా, ఇది సంవత్సరాంది కాదు నాన్న, ఈ రోజుకి ఒక్క రోజుదే నాకు నీతో మాట్లాడేటట్లో ఉన్న సంతోషము, నీవు నాతో మాట్లాడేటలో ఉన్న సంతోషము ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇంతకన్నా నా జీవితంలో ఎక్కువైన సంతోషాన్ని దేంట్లో నేను పొందుకోలేకపోతున్నా. కాబట్టి ప్రతిరోజు వచ్చి నీకేమి కావాలో నా దగ్గరకు వచ్చి ప్రతిరోజు రాత్రవగానే నీవు తీసుకొని వెళ్ళు అని చెప్పినప్పుడు, తండ్రి చెప్పినప్పుడు ఈ కుమారుడికి ఆశ్చర్యం వేసింది. వాడు అప్పటి వరకు కావలసినవన్నీ పొందుకొని వెళ్ళిపోయి వాడి ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకునేవాడు. తండ్రి ఆ మాట చెప్పగానే తప్పక ఓకే అన్నాడు. ఏ రోజుకు ఆ రోజు తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి ఇచ్చినటువంటి ఆ వస్తువులు, ఆ యొక్క ధనము, ఆ యొక్క కావలసినవి తీసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఖర్చు పెట్టుకొని తిరిగి రాత్రవగానే తండ్రి దగ్గర వచ్చి తీసుకునేవాడు. ఆ రాజు తన కుమారుడి పట్ల కోరుకున్నదే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన బిడ్డలైన మన పట్ల కానీ అదే ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకు ప్రార్థించాలా, ఎందుకు ప్రభువు సన్నిధికి రావాలి, ఎందుకు దేవుని వాక్యాన్ని వినాలని అనుకుంటున్నావేమో. నూతన క్రియ చేస్తానన్నాడు, ఆశీర్వాదములకు వారసులగటుకు పిలిచానన్నాడు, జీవిత కాలానికి కావలసిన సమస్తాన్ని ఒక్కసారి ఇస్తే చాలు అనే ఆలోచన కలుగుతుందేమో. ప్రతిరోజు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడము, వాక్యము అంటే దేవుడు మనతో మాట్లాడము. మనము దేవునితో మాట్లాడాలి. ప్రార్థన ద్వారా వాక్యము చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడితే మనకి ఏవి మేలో, ఏవి ఉపయోగమో, ఏవి ఉపయోగము లేనివో, ఏవి నష్టము కలిగించేవో, ఏవి మనకు మేలు కలిగించేవో ఆయన తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతాడు. ఆ రాజు తన కుమారుడితో మాట్లాడినట్లుగా రాజులకు రాజు, ప్రభులకు ప్రభైన యేసుక్రీస్తు వారు ఆయన పిల్లలైన మనందరితో మాట్లాడాలనే దినమున ఒక చక్కటి తీర్మానంలోనికి మనల్ని నడిపిస్తున్నాడు. నేడే నేను ఒక నూతన క్రియ చేస్తా, దానిని ఆలోచింపరా అని చెప్పిన దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టి ఆలోచించాలి. ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. అలా చేసినట్లయితే నూతన క్రియ పొందుకోవడమే కాకుండా, నూతన ఆశీర్వాదాలు పొందుకోవడమే కాకుండా ఇతరులకు సాక్షిగా కానీ నీవు ఉండగలవు. చదువుదాం ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16-17 వచనాలను ఒక్కసారి చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు, మిమ్ము కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. చాలు, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అలా నడుచుకున్నప్పుడు మీకు మేలు కలుగుతుంది అంటున్నాడు. మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను అంటున్నాడు. అయితే నీకు ఈ యొక్క నెమ్మది కావాలి అన్నా,
నూతన క్రియ నీ జీవితంలో నీవు అనుభవించాలి అన్నా మేలైన మార్గాన్ని అనుసరించి వినేవారిగా ఉన్నప్పుడు దేవుడు నెమ్మది కలుగజేస్తాడు. నీ చుట్టూ, నీ కుటుంబము చుట్టూ కావలి వారిని ఉంచుతున్నాడు. కానీ కొంతమంది చెప్తున్న మాట, మేము అందులో నడుచుకునమని చెప్పుచున్నారు, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచియున్నాను, ఆలకించుడి. 16వ వచనం మరొకసారి నేను చదువుతాను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్తున్నారు. నడుచుకుంటాము అని నీవు తీర్మానము చేసుకుంటే నీ కొరకు దేవుడు కావలి వారిని ఉంచుతాడు, నెమ్మదినిస్తాడు. నూతన క్రియ చేస్తానన్న దేవుడు నూతన క్రియ చేసినప్పటికీ ఆ ఆశీర్వాదాలు అనుభవించాలి అంటే నీకు ఒక కాపుదల, భద్రత అవసరం. నేను వింటాను అని తీర్మానం చేసుకుంటావా? వినము అనే గుంపులో నీవు ఉంటావా? లేచి నిలబడి తీర్మానం చేసుకో.